హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను క్యాబేజీ టమాటా కూర అయితే చేస్తున్నానండి. తక్కువ మసాలాలతో అయితే ఈరోజు నేను చేస్తున్నానండి. తినని వారు కూడా తింటారు. స్టార్ట్ చేసేద్దాం. క్యాబేజీని ఫస్ట్ ఇలా సన్నగా అయితే ఇలా కట్ చేసుకోవాలండి. మీకు ఎంత వీలుగా కుదిరితే అంత వీలుగా ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఉడకపెట్టుకోవాలండి. దీన్ని కట్ చేసుకున్న తర్వాత కడిగేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసుకుందాం. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకొని, నేనైతే ఒక గ్లాస్ పోసుకున్నాను. దీనిలో పసుపు వేసి దీన్ని కుక్కర్లో పెట్టుకోవాలండి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని చెక్క లవంగం వేసుకోవాలండి. ఈ చెక్క లవంగం వేసుకోవడం వల్ల క్యాబేజీ స్మెల్ అయితే రాదండి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా చిప్పట్లాడేటట్టుగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకుని వాటిని వేసుకుని వేయించుకోవాలండి. ఇవి బాగా వేగాలి. మొత్తం కలిపేసుకుందాం, లేకపోతే అక్కడక్కడ అడుగంటేస్తుందండి. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు అయితే వేసుకుందామండి. కరివేపాకులో ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇలా కరివేపాకు కూడా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఒక 2 టమాటాలు తీసుకున్నానండి నేను. ఆ టమాటాలు కూడా వేసుకుని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు టమాటాల్లో ఉన్న వాటర్ అయితే మొత్తం వచ్చేసిద్ది. ఈ వాటర్ మొత్తం ఎగిరే వరకు టమాటాలను కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ముక్కలుగా ఉంటాయి కదండి, వాటిని కొంచెం చిదిపేసుకుంటే అది టమాటా ముక్క అనేది తీసి పక్కన పెట్టుకొని ఉంటారు. మంచిగా తినేవారు కూడా బాగా తింటారండి. స్మెల్ అయితే ఉండదు ఇలా మనం వండుకోవడం వల్ల. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కర్రీకి మంచి స్మెల్ అయితే వస్తుంది, టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇది చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఏగితే అయితే బాగుంటుందండి. ఇలా అడుగంటిద్దండి, చూసుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందు క్యాబేజీని ఉడకపెట్టేసి ఉంచుకున్నాం కదండి. ఆ క్యాబేజీ కూడా వేసేసుకుందాం. పిండుకోవాలండి, వాటర్లో పిండుకుని ఇలా వేసుకోవాలి. అప్పుడు వాటర్ లేకోకుండా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. కూరను మొత్తం ఇలా మొత్తం కలిపేసుకోవాలి. దీన్ని కాసేపు మగ్గనివ్వాలండి. కొంచెం ఏమాత్రం వాటర్ ఉన్నా బయటకు వచ్చేస్తాయి. కర్రీ అయితే మంచి టేస్ట్గా ఉండిద్దండి. ఒకసారి అయితే ట్రై చేయండి. అక్కడ అడుగంటేసిద్దండి. మనం క్యాబేజ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే కర్రీ తొందరగా అడుగంటేస్తూ ఉంటుంది. కలుపుకుంటూ అయితే ఉండాలండి మధ్యలో. ఈ కర్రీలో అయితే ఇంకా వాటర్ అయితే వేయక్కర్లేదండి. ముందు మనం క్యాబేజీ ఉడకబెట్టేసుకున్నాం కదా, వాటర్ అయితే వేయక్కర్లేదు. 1 స్పూన్ కారం వేసుకుని మొత్తం తిప్పేసుకోవాలండి. దీంట్లో ఇంక నేను ఎలాంటి మసాలాలు అయితే వేయట్లేదండి. ఇలా వేస్తే చాలు. మీరు ఇంకా కావాలంటే ఇంకొంచెం తీసుకున్న క్వాంటిటీ బట్టి కారం అయితే వేసుకోండి. నాకైతే కారం అయితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోవచ్చిందండి. రసం పెట్టుకుని తింటే చాలా సూపర్గా అయితే ఉంటుందండి.